ఇక ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోనికి వచ్చే ఉద్యోగులు సందర్శకులను స్మార్ట్ కార్డ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ల ద్వారా అనుమతించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తాత్కాలిక సచివాలయంలో దాదాపు 2000 మంది రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పాటు రోజు వందలాది మంది సందర్శకులు వ్యక్తిగత పాసుల కోసం ముఖ్యంగా వ్యక్తిగత పనుల కోసం వస్తుంటారు. వీరిలో పైరవి కారులు నాయకుల అనుచరుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీనిని నియంత్రణ చేయడంతో పాటు ఉద్యోగుల పనివేళలు ఖచ్చితంగా పాటించేట్లు చూసేందుకు సెక్రటేరియట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ఏపీ సెక్రటేరియట్లో రద్దీని తగ్గించేందుకు పైరవీలు చేసే వ్యక్తులైతేనేమి అనవసరమైన వ్యక్తులైతేనేమి ఏపీ సెక్రటేరియట్కి రాకుండా, అంతేకాకుండా భద్రతకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఈ క్యూఆర్ కోడ్ అయితేనేమి స్మార్ట్ కార్డ్ అయితేనే వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే కనుక మెట్రో రైల్వే స్టేషన్లలో సిస్టమ్ ద్వారా ఏదైతే వెళ్ళి అంటే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందో దానికి సంబంధించినటువంటి అదే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ స్మార్ట్ కార్డును మనం విజువల్లో చూస్తున్నాం. ఈ స్మార్ట్ కార్డు ఏదైతుందో ఈ స్మార్ట్ కార్డుని ఈ విధంగా ఇక్కడ ఇలా పెడితే దీనికి సంబంధించినటువంటి ఈ గేట్ ఓపెన్ అవుతుంది. ఇది మెట్రో రైల్వే స్టేషన్ లాగానే. అలాగే క్యూఆర్ కోడ్కు సంబంధించినటువంటి విధానాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించి ఇక్కడ మనం ఈ సిస్టమ్ను ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్కు సంబంధించినటువంటి ఇది దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఎవరైతే కనుక ఈ సందర్శకులు వస్తారో వారికి సంబంధించి ఇటువంటి క్యూఆర్ కోడ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ను దీనికి ఇక్కడ చూపిస్తే దీనికి సంబంధించినటువంటి దాన్ని చూపిస్తే వెంటనే అది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ని మనం ఇక్కడ పెడతా ఉన్నాము. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఓపెన్ కూడా కావడం మనం చూస్తూ ఉన్నాము. ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సెక్రటేరియట్కి వచ్చేటువంటి వారికి ఏదైతే కనుక అనవసరమైన వ్యక్తులు రాకుండా అయితేనేమి, పైరవీలు చేసే వాళ్ళు రాకుండా అయితేనేమి చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి కూడా ఫ్లాప్ బ్యారియర్స్ అనే దాని మీద భూ బ్యారియర్స్ అనే దాని మీద అక్కడ చెకింగ్ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి చూస్తే కనుక దీన్ని ఫ్లాప్ బూమ్ బ్యారియర్స్ అంటారు. తర్వాత అంటే లోపలికి వచ్చేదాటిని ఈ మనుషులకు సంబంధించి ఫ్లాప్ బ్యారియర్స్ అని, అలాగే వాహనాలకు సంబంధించి బూమ్ బ్యారియర్స్ అని అనడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అయితేనే టోటల్గా ఈ సిస్టాన్ని చూస్తే కనుక సెక్రటేరియట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనే పేరు మీద దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడాను ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్కు, తర్వాత రెగ్యులర్గా వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అధికారులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సందర్శకులకైతే కనుక స్లిప్ ద్వారా దీన్ని లోపలికి పంపించే ఏర్పాటును అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. త్వరలో దీనికి సంబంధించినటువంటి పని ప్రారంభం కానుంది. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటేరియట్ నుంచి.